రూమ్లో పొద్దున 4 గంటలకు కరెంట్ పోయింది. ఇప్పటికి 10 అవుతుంది. 10 అవుతున్నా కానీ ఇదిగో మా రూమ్లో సిచ్యువేషన్ ఇలా అన్నమాట. సో మేము ఇంత పీస్‌ఫుల్‌గా అయితే నివసిస్తున్నాం. అర్థమైంది కదా మీకు? ఇది ఇక్కడ మనకుండేది. నేనుండే రూమ్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి బయటికి వచ్చాను. ఇది ఎదురుగానే అయితే వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ మాకు రూమ్ ఇదనమాట. రూమ్ దగ్గరలో లొకేషన్ ఇదిగో ఇట్లుంటుంది. చూస్తున్నారు కదా, ఇది రూమ్ చుట్టూ వాటరే పోతూ ఉంటాయి. సో ఎక్కడ కానీ ఫ్రీగా ఉండదు. అది హిల్లీ ఏరియా కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో అండ్ ఇక్కడ ఇల్లులు చూడండి ఎలా కట్టారు వీళ్ళు. ఓన్లీ ఈ కట్టె మీదే ఆ ఇల్లు అయితే ఉంటుందన్నమాట. సో ఇదిగో ఇదే మా రూము. ఓకే, ఇది ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను చూపించేది ఏంటంటే, మేము ఒక క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళి కొంతసేపు అయితే ఆడుకొని ఫ్రీగా అయితే వస్తామన్నమాట. సో అదైతే చూపిస్తాను. నెక్స్ట్ మనం ఆ గ్రౌండ్ టూరిస్ట్ ప్లేస్కి అయితే చూసేసుకుందాం. ఓకే, మేము గ్రౌండ్కి వెళ్తాం కదా, ఆ గ్రౌండ్ ప్లేస్లో నది ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. అదైతే చూపిస్తాను. ఇక్కడ ఇదిగో ఇదంతా ఏరియా మేము రూమ్ దగ్గర ఉండేది. ఆ ఇంట్రెస్టెడ్ లొకేషన్ మీకైతే ఇప్పుడు చూపిస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. కిందికి దిగినాక ఇదిగో ఇది ఇక్కడ నది. రైట్, ఇదంతా విశాలమైన ప్లేస్. ఇక్కడ మనకి నది పోయేది కనిపిస్తుంది కదా, అదన్నమాట. ఇక్కడికే మేము ఇంకా వెళ్తున్నాము. టోటల్గా వెళ్ళాక మళ్ళీ మీతోటి దగ్గర వ్యూ అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకి పక్కన సైడ్ ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదేంటిదంటే మనకి పొలం అన్నమాట. ఇదిగో గింత గింత చిన్న చిన్న మళ్ళే ఉంటాయి, జస్ట్ ఇంతింతే ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ వరి అయితే పండిస్తారు. ఇది అంతటా ఉండదు, జస్ట్ కొన్ని ప్లేసెస్లో అయితే ఉంటుంది. ఇదన్నమాట ఇక్కడ చూపించేది. అరే ఇదిగో ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం పొలాలన్నమాట. ఇలా పోతా ఉంటే మనకి గ్రౌండ్ కూడా వస్తుంది. సో గ్రౌండ్కి దగ్గరలో మనకు అటు సైడ్ నది కూడా పోతూ ఉంటుంది అన్నమాట. చూద్దాం ఇంకేమేమి ఉందో ముందుకు పోయి. ఉన్నారుగా సూపర్ వ్యూ అసలు. ఎండ కొడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ పోతుంది. మీకు అసలు వాటర్ పోతుందని నీకు అనిపిస్తుందా? ఓ నువ్వు అసలు ఎంత కూల్ ఉందో చూడు ఒక్కసారి. కూల్ ఉందా? ఏ పడతావు, జాగ్రత్త జాగ్రత్త. కూల్ ప్లేస్ అసలు.
ఇదిగో ఎంత క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఘోరంగా చల్లగా ఉన్నాయి అసలు. అన్న ఇదిగో 3 అవుతుంది కదా, 3-5 నిమిషాలేమో అవుతుంది. ఇప్పుడు చీకటికి వచ్చేసింది ఇక్కడ మొత్తం. ఇది మన దగ్గర అంతా ఏసి ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్. ఇక్కడ మనకి వాటర్, ఈ వాటర్ వస్తున్న వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సేమ్ పైన గుట్ట మీద నుంచి వస్తుంది. ఇక్కడ ఏ బోర్లు ఉండవు, ఏముండవు. ఇది పోస్తా అంటే చూడు ఎట్లుంది, మొత్తం ఫ్రీజ్ అన్నట్టు. థమ్స్ అప్కి ఆ చీల్డ్ అయితే చూడు అలా కనిపిస్తూ ఉంటుంది. మా రూమ్లో అయితే ఫైనల్గా ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు వండటంలో. ఏం చేస్తున్నావు బ్రో? పకోడీ. ఇదిగో ఇతను అనమాట సెకండ్ వంట మాస్టర్. ఇంకో ఫస్ట్ వంట మాస్టర్ ఇక్కడ ఉన్నాడు, చూపిస్తున్నా. ఇదిగో ఆల్రెడీ తలుపుతాడు, తెలిసిపోయింది తనకి. బ్రదర్ ఏం చేస్తున్నావు? చెప్పు బ్రో. చెప్పడంట, సిగ్గుపడతాడు. ఏం కాదు, అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వాళ్ళందరూ ఇంకా ఒకరి ముఖాలు ఒకరు చూడకుండా తినేస్తారు. సో ఇదనమాట. రూమ్లో పొద్దున 4 గంటలకు కరెంట్ పోయింది, ఇప్పటికి 10 అవుతుంది. 10 అవుతున్నా కానీ ఇదిగో మా రూమ్లో సిచ్యువేషన్ ఇలా అన్నమాట. సో మేము ఇంత పీస్ఫుల్గా అయితే నివసిస్తున్నాం. అర్థమైంది కదా మీకు? ఇది ఇక్కడ మనకు ఉండేది.